ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునరా, రాధికని చంపింది నేనే. మామూలుగా కాదు, కత్తితో కసి తీరా పొడిచి పొడిచి చంపాను నిన్ను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. నీకో విషయం చెప్పనా? ఇంతకాలం మేము ఆడిన చదరంగంలో కేవలం రాంగ్ స్టెప్స్ వేయటం వల్ల మేం ఓడిపోతూ వచ్చాం. అస్సలైన చదరంగం ఇప్పుడే స్టార్ట్ చేశాం. ఎత్తులు వేయడం మీకు తెలిస్తే ఎత్తులకి పై ఎత్తులు వేయడం మాకు తెలుసు. చదరంగంలో రాజుకి చెక్ పెట్టాలి అంటే భటులు, గుర్రాలు, ఏనుగులు, మంత్రులు వీటన్నింటినీ దాటుకుని వెళ్ళాలి. మేము మొదలెట్టిన చదరంగంలో రాజంటే మీ నాన్న సూర్యప్రతాప్. మిమ్మల్ని ఓడించే ప్రయత్నంలో మేము వాడుకుంటున్న భటులే ఆ రాధిక, మందారం, రాఘవ. అందుకే ముందు భటుల్ని టార్గెట్ చేశాం. భటులైపోయాక ఆ రాజుకి సేనాధిపతిగా ఉన్న నిన్ను ఆ తర్వాత ఆ రాజుకి పంచప్రాణాలైన నిన్ను లేపేస్తాం. అప్పుడు చెక్ పెడతాను రాజుకి. అదే మీ దేవుడు సూర్యప్రతాప్కి. ఇంత ఓపెన్ గా చెప్తున్నాం, అయినా మేము వేసే ఎత్తులు మీరు అంచనా కూడా వేయలేరు. వీలైతే మా నుంచి మిమ్మల్ని, మీ రాజుని మీరు కాపాడుకోండి. పోండే. సాక్ష్యాలతో సహా త్వరలోనే ఇదంతా మేము బయట పెడతాం. ఇదిగోండి, ఇదిగో. వెళ్ళండి. ఎలా ఇచ్చాం మమ్మీ? మామూలుగా ఇవ్వలేదు దీపక్. మనం ఆడే చదరంగం వాళ్లకు అర్థం అయ్యేలోపే అందర్నీ లేపేయాలి. ఈ ఆస్తి మొత్తం సొంతం చేసుకోవాలి. నీ కోరిక తొందరలోనే నెరవేరుతుంది మమ్మీ. కానీ మనం రిలాక్స్డ్గా ఉండకూడదు. మనం ఏం చెయ్యాలనుకున్నామో రాజు రూపలకి తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు ఏమెత్తులేస్తారో కూడా మనం ముందే ఆలోచించాలి మమ్మీ. అవును దీపక్, వాళ్ళని అంత తక్కువ అంచనా వెయ్యకూడదు. మనం ఏం చేస్తామో తెలియకపోతేనే మనల్ని అడ్డుకున్న వాళ్ళు మనం ఏం చెయ్యగలమో తెలిస్తే అడ్డుకోకుండా ఎలా ఉంటారు? రాధికతో కలిసి దీపక్ని కొట్టించి మనం తప్పు చేశాం రాజు. మనకి సాయం చేసినందుకు తన ప్రాణం పోగొట్టుకుంది. పాపం, తన బిడ్డ తల్లి లేని వాడయ్యాడు. రాధికని ఎలాగో మనం కాపాడుకోలేకపోయాం అమ్మాయి గారు. రాధిక బిడ్డ బాధ్యతలు మనం తీసుకుందాం. అలాగే రాధిక చావుకు కారణమైన దీపక్ కూడా శిక్ష పడేలా చేద్దాం. అప్పుడే రాధిక ఆత్మ శాంతిస్తుంది. అవును రాజు. అసలు మీ అత్తయ్య దీపక్లు పెద్దయ్య గారి మీద ఇంత పగ పెంచుకున్నారేంటి అమ్మాయి గారు? వాళ్లకున్నది నాన్న మీద పగ కాదు రాజు, నాన్న ఆస్తి మీద ప్రేమ. ఇంతకాలం నాన్నని చంపాలని ప్రయత్నించినా వాళ్ళకేం తెలియనట్టు, వాళ్ళేం చెయ్యనట్టు నటించేవాళ్ళు. ఇప్పుడు నాన్నని చంపేస్తాం,
నిన్ను నన్ను కూడా చంపేస్తామని మనతోనే చెప్తున్నారు. ఏదో చతురంగం అంటున్నారు, ఎత్తులు పై ఎత్తులు అంటున్నారు. అందులో భాగంగానే రాధికని చంపేశామంటున్నారు. రాజు, నాకెందుకో భయంగా ఉంది రాజు. అమ్మా నాన్నల్ని కలపాలి. ఇంతకాలం దూరం దూరంగా ఉంటున్న అమ్మా నాన్నలు మిగిలిన ఈ జీవితమైనా కలిసి మెలిసి సంతోషంగా గడపాలని మనం కలలు కంటుంటే వీళ్ళు మాత్రం కసాయి వాళ్లలాగా చంపేస్తామంటున్నారు రాజు. అమ్మాయి గారు, మీరేం భయపడకండి అమ్మాయి గారు. వాళ్ళకి తెలిసిన చదరంగం వాళ్ళు ప్రారంభించారు. వాళ్ళకి ఎలా చెక్ పెట్టాలో మనం ఆలోచిద్దాం. వాళ్ళు మొదలుపెట్టిన చదరంగాన్ని చల్లా చెదురు చేసేద్దాం. రాజు, వాళ్ళు నాన్నని చంపాలనుకుంటున్నది కేవలం ఈ ఆస్తి కోసమే రాజు. వాళ్ళీ ఆస్తిని సొంతం చేసుకోవడానికి అడ్డంగా ఉన్నందుకు మా అమ్మని ఇంటి నుంచి గెంటేసేలా చేశారు. నన్నేం చెయ్యదు రాఘవ. విరూపాక్షి, ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. సూర్య, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. నిజంగా నాకే పాపం తెలీదు. నా గురించి నీకు తెలుసు కదా సూర్య. ఇప్పుడే తెలిసింది. నేనేదో ప్రమాణం చేసి చెప్తున్నా. వద్దు! ఈ దరిద్రాన్ని బయటికి గంటేసి పసుపు నీళ్లతో ఇంటిని కడిగి మన ఇంటిని పవిత్రం చేయక. ఆ తర్వాత నన్ను సొంతం చేసుకుంటే ఆస్తి వాళ్ల సొంతం అవుతుందని, ఎలా అయినా నన్ను పెళ్లి చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు నా తమ్ముడు ఒప్పుకోకపోయినా నేనీ పెళ్లి జరిపిస్తాను. నీ మెళ్ళో తాళి కట్టింది ఎవరో? జీవితంలో ఇక నీ మొహం నేను చూడదలుచుకోలేదు. నాన్నకి నమ్మిన బంటులా రక్షణ కవచంగా ఉన్న నిన్ను అడ్డు తొలగించుకోవాలని నిన్ను బయటికి గెంటేలా చేశారు. గెట్ అవుట్! బాబు వెళ్ళండి, బయటికి నెట్టేయండి. పదరా, పదరా. రాజు, దీపక్, గెట్ అవుట్. నాయనా, రాజు, అన్నయ్య, రాజు. నిన్ను నన్ను విడదీశారు. నాన్నని చంపడానికి వాళ్ళకెదురైన ప్రతి అవకాశాన్ని వాడుకున్నారు రాజు. నువ్వు తమ్ముడి మీద మోపిన నిందని అందరూ నమ్మే ఆయుధం నా దగ్గరుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.